బాపు గారు నా కథకి ఒక్క బొమ్మేస్తే చాలు నా జన్మ ధన్యం అనుకునే వేలాది రచయితల్లో నేను కూడా ఒకడిని. అలాంటి నాకు బాపు గారి జీవిత కాలంలో ఏ రచయితకి వేయని బొమ్మలు నాకు ఒక్కడికే వేశారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు అన్ని కలర్ బొమ్మలే. రోజుకి ఒక్క పడుకునే 4-5 గంటలు తప్ప మిగతా టైం అంతా పని చేస్తానే ఉంటారంట ఆయన. బాపు గారి బొమ్మల్లో కొన్ని ముఖ్యమైన బొమ్మలతో ఒక 1000 పేజీల పుస్తకం తొందరలో రాబోతుంది. రఘురామరాజు గారు దాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. బాపు గారిని హాస్పిటల్లో చేర్చడం వల్ల ఆ పుస్తకం పని ఎంతవరకు వచ్చిందో తెలియడం లేదు రఘురామరాజు గారికి. వాళ్ళ వ్యాపారాల పని మీద చెన్నైలో దిగిన రఘురామరాజు గారు బాపు గారిని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ పుస్తకం గురించి ఆయన అడిగితే జవాబు చెప్పడానికి బాపు గారు ముక్కులోంచి నోట్లోంచి పైపులేళ్ళు ఉన్నాయి. ఎవరినో సైగ చేస్తే ఒక తెల్ల కాగితం పెన్ను పట్టుకొచ్చి బాపు గారికి ఇచ్చారు. దాంతో ఆ పుస్తకం ఏ పరిస్థితిలో ఉందో బొమ్మగా గీసిన బాపు గారు పక్కనే తయారీలో ఉంది అని రాసి రఘు గారు చూపించారు. అదే ఈ జన్మకి ఆయన గీసిన ఆఖరి బొమ్మ.